లాస్ట్ వీడియోలో మనం మన లోకల్ రిపోజిటరీని గిట్హబ్ లో ఉండే రిమోట్ రిపోజిటరీతో ఎలా లింక్ చేయాలి, అలానే మన లోకల్ రిపోజిటరీలో ఏవేవైతే చేంజెస్ ని చేసామో ఈ పర్టికులర్ చేంజెస్ మన రిమోట్ రిపోజిటరీలో కూడా ఎలా పుష్ చేయాలనే దాని గురించి అయితే నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ ని అయితే డిస్కస్ చేయబోతున్నాం. లాస్ట్ వీడియోలో మనం డిఫరెంట్ వెర్షన్స్ ఆఫ్ కోడ్ ని క్రియేట్ చేసేటప్పుడు మనం గ్రాఫ్ ని అయితే 2 పార్ట్స్ గా డివైడ్ అయినట్లయితే క్రియేట్ చేసాం. అండ్ దీని వల్ల మనకి ఒక డిసడ్వాంటేజ్ కూడా అయ్యింది. అండ్ దీన్ని ఓవర్కమ్ చేసి ఇప్పుడు మనం అడ్వాంటేజ్డ్ వెర్షన్ ఎలా క్రియేట్ చేస్తాం అండ్ ఆ పర్టికులర్ గ్రాఫ్ మనకి ఎలా అడ్వాంటేజ్ అయింది అనే దాని గురించి అయితే ఈ వీడియోలో మనం ప్రాక్టికల్ గా అయితే మాట్లాడబోతున్నాం. అండ్ ఇక లేట్ చేయకుండా మనం దీన్ని అయితే క్రియేట్ చేయడం స్టార్ట్ చేద్దాం. మన లాస్ట్ వీడియోలో మనం మన లోకల్ రిపోజిటరీలో ఉండే గిట్ చేంజెస్ ని సింపుల్ గా మనం గిట్ హబ్ అకౌంట్ క్రియేట్ చేసుకుని ఈ గిట్ అనే రిమోట్ రిపోజిటరీలో సింపుల్ గా స్టోర్ చేసాం. అండ్ ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ మనకి వెర్షన్ 3 వరకు యాడ్ అయింది. అలానే మనకి ఇక్కడ కూడా చూడొచ్చు మన లేటెస్ట్ వెర్షన్ వచ్చేసి వెర్షన్ 3 అనేది చూపిస్తుంది. కానీ ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ నుంచి మినిమైజ్ చేసుకొని అండ్ ఇప్పుడు మనం ఆ పర్టికులర్ గిట్ లోకల్ రిపోజిటరీని మనం సింపుల్ గా పవర్ షెల్ అయితే ఓపెన్ చేసాం. అండ్ ఇప్పుడు మనం గిట్ లాగ్ అని చెప్పి ఐఫెన్ ఆల్ యూజ్ చేసి మళ్ళీ ఐఫెన్ గ్రాఫ్ అనేది చెప్దాం అండ్ ఎంటర్ మీద అయితే క్లిక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఈ గ్రాఫ్ ని గమనించినట్లయితే ఈ గ్రాఫ్ మనకి టోటల్ గా 2 బ్రాంచెస్ గా అయితే డివైడ్ అయి ఉంది. ఒకటి మనకి వెర్షన్ 1 నుంచి వెర్షన్ 1 అప్డేటెడ్ వెర్షన్ ఉంది. రెండోది మనకి వెర్షన్ 1 నుంచి వెర్షన్ 2, వెర్షన్ 2 నుంచి వెర్షన్ 3. ప్రీవియస్ వీడియోలో మనం ఒక రిమోట్ రిపోజిటరీని అయితే క్రియేట్ చేసాం అండ్ దానిలోకి మనం మన వెర్షన్స్ ఆఫ్ కోడ్ మొత్తాన్ని కూడా పుష్ చేసాం. కానీ ఆ పర్టికులర్ రిమోట్ రిపోజిటరీలోకి ఓన్లీ వెర్షన్ 3 వరకు మాత్రం ఏవైతే ఉన్నాయో ఆ పర్టికులర్ చేంజెస్ మాత్రమే యాడ్ అయ్యాయి. కానీ మన లేటెస్ట్ వెర్షన్ వచ్చేసి వెర్షన్ 1 అప్డేటెడ్ అనమాట. అండ్ ఇక్కడ మనం టాప్ లో కూడా చూడొచ్చు హెడ్ కూడా మనకి ఇక్కడ ఉంది. అంటే మన వెర్షన్ లేటెస్ట్ వచ్చేసి వెర్షన్ 1 అప్డేటెడ్. కానీ ఈ పర్టికులర్ వెర్షన్ చేంజెస్ మాత్రం దానిలోకి యాడ్ అవ్వలేదు. ఎందుకు యాడ్ అవ్వలేదు అంటే మనకు ఓన్లీ బ్రాంచ్ నేమ్ వచ్చేసి ఈ పర్టికులర్ వెర్షన్ 3 కి మాత్రమే ఉంది. లైక్ ఇక్కడ మనం చూడొచ్చు మాస్టర్ అని. కానీ ఇక్కడ హెడ్ ఉంది. హెడ్ కి పక్కన మనకి ఏదైనా బ్రాంచ్ నేమ్ ఉందా అంటే లేదు. అండ్ ఇప్పుడు మనం ఈ పర్టికులర్ చేంజ్ కూడా మన గిట్ హబ్ రిమోట్ రిపోజిటరీలోకి యాడ్ అవ్వాలంటే మనం కొత్త బ్రాంచ్ ని అయితే క్రియేట్ చేయాలి. కానీ మనం కొత్త బ్రాంచ్ ని క్రియేట్ చేయకుండా ఇప్పుడు మనం ఇంకో టాస్క్ ని కూడా పెర్ఫామ్ చేద్దాం. లైక్ మనం మళ్ళీ వెర్షన్ 1 క్రియేట్ చేద్దాం, తర్వాత వెర్షన్ 2 కి వెళ్దాం, తర్వాత వెర్షన్ 3 కి కూడా వెళ్దాం. అండ్ వెర్షన్ 3 నుంచి మళ్ళీ వెర్షన్ 1 కూడా వద్దాం. అండ్ ఇప్పుడు మనం వెర్షన్ 1 నుంచి రీస్టోర్డ్ వెర్షన్ అయితే క్రియేట్ చేద్దాం. కానీ లెఫ్ట్ సైడ్ అయితే గ్రాఫ్ విడిపోయి ఉంది కదా, ఈ పర్టికులర్ గ్రాఫ్ విడిపోయినట్లయితే క్రియేట్ చేయొద్దు. అండ్ ఇలా మనం ఎలా క్రియేట్ చేయొచ్చు అని మీకు డౌట్ కూడా వస్తుంది. అండ్ ఆ డౌట్ ని క్లారిఫై చేయడానికి ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా ఇంకో రిపోజిటరీని క్రియేట్ చేసి ఈ పర్టికులర్ చేంజెస్ అన్నిటిని మనం సింగిల్ బ్రాంచ్ లో వెర్షన్ 1, వెర్షన్ 2, వెర్షన్ 3, వెర్షన్ 3 తర్వాత మనం వెర్షన్ 1 అప్డేటెడ్ వెర్షన్ ని అంటే రీస్టోర్డ్ వెర్షన్ ని క్రియేట్ చేద్దాం. కానీ బ్రాంచ్ విడిపోకుండా. అండ్ ఎలా అనేది ఇంకా ప్రాక్టికల్ గా కూడా చూసేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఇంకో ఫోల్డర్ అయితే క్రియేట్ చేద్దాం. అండ్ ఈ ఫోల్డర్ నేమ్ వచ్చేసి గిట్ 3 అని అయితే అనుకుందాం. అండ్ ఇప్పుడు మనం గిట్ 3 ఓపెన్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం టాప్ లో ప్యాత్ ఉంది కదా, ఇక్కడ cmd అని టైప్ చేసి ఇక్కడ మనం కోడ్ డాట్ అనేది చెప్దాం. సో మనకి ఆ పర్టికులర్ ఫైల్ VS కోడ్ ఓపెన్ అయింది. అండ్ ఇప్పుడు మనం దీన్ని కొంచెం ఇంక్రీజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ ఉంది కదా, ఇక్కడ స్టార్టింగ్ ఇండెక్స్ డాట్ జేఎస్ అని ఒక ఫైల్ మాత్రమే క్రియేట్ చేద్దాం. దీనిలో మనం కన్సోల్ డాట్ లాగ్ యూజ్ చేసి డబల్ కోట్స్ లో వెర్షన్ 1 అని అయితే చెప్దాం. అండ్ ఇప్పుడు మన గిట్ రిపోజిటరీని ఇనిషియలైజ్ కూడా చేయాలి కాబట్టి లెఫ్ట్ సైడ్ గిట్ ఆప్షన్ ఉంది అండ్ ఇనిషియలైజ్ రిపోజిటరీ. అండ్ ఇప్పుడు మనం సింపుల్ గా ఇనిషియలైజ్ అయితే చేసేసాం. అండ్ ఇప్పుడు మనం వెర్షన్స్ ఆఫ్ కోడ్ ని క్రియేట్ చేయాలి. అండ్ మీకు కూడా వెర్షన్స్ ఆఫ్ కోడ్ ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసు కాబట్టి టోటల్ గా 3 వెర్షన్స్ ఆఫ్ కోడ్ అయితే డైరెక్ట్ గా క్రియేట్ చేయండి. అండ్ నేను కూడా ఈలోపు క్రియేట్ చేసేస్తాను. స్టేజింగ్ ఏరియాలోకి పంపించుకున్నాం. అండ్ ఇక్కడ మనం వెర్షన్ 1 అని చెప్పి సింపుల్ గా కమిట్ చేద్దాం. అండ్ మన ఫస్ట్ వెర్షన్ క్రియేట్ అయింది. అండ్ ఇప్పుడు మనం వెర్షన్ 2 అని చెప్పి స్టేజింగ్ ఏరియా ఇక్కడ మనం వెర్షన్ 2 కమిట్, వెర్షన్ 3 స్టేజింగ్ ఏరియా ఇక్కడ మనం వెర్షన్ 3 అండ్ కమిట్. అండ్ ఇప్పుడు మనం టోటల్ గా 3 వెర్షన్స్ ఆఫ్ కోడ్ అయితే క్రియేట్ చేసాం. అండ్ ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ నుంచి మినిమైజ్ చేద్దాం. అండ్ ఇక్కడ మనకి cmd ఉంది కదా, సో మన గిట్ కోసం పవర్ షెల్ అయినా యూజ్ చేయొచ్చు ఆర్ మనం cmd అయినా యూజ్ చేయొచ్చు. అండ్ దీన్ని మనం ఇక్కడ నుంచి రైట్ సైడ్ పెట్టుకొని లెఫ్ట్ సైడ్ అయితే మనం VS కోడ్ పెట్టుకుందాం. అండ్ VS కోడ్ ఉంది, దీన్ని ఇక్కడ నుంచి మనం మినిమైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం ఏం కమాండ్ యూజ్ చేయాలంటే గిట్ లాగ్ ఐఫెన్ ఆల్ ఇక్కడ మనం ఐఫెన్ గ్రాఫ్ అనేది చెప్దాం. అండ్ ఇప్పుడు మనం క్రియేట్ చేసిన 3 వెర్షన్స్ ఆఫ్ కోడ్ ని మనం రైట్ సైడ్ అయితే చూడొచ్చు. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సేమ్ మిస్టేక్ ని మళ్ళీ చేద్దాం. ఎందుకంటే ఆ మిస్టేక్ చేసి ఎలా మనం దాన్ని ఓవర్ రైట్ చేయాలనేది మనకు తెలియాలి కాబట్టి.
అండ్ ఇప్పుడు మనం వెర్షన్ 3 నుంచి వెర్షన్ 2కి వచ్చి 2 నుంచి కూడా 1కి వద్దాం. ఏదర్ మనం విఎస్ కోడ్ ని యూజ్ చేయొచ్చు, ఆర్ మనం పవర్ సెల్ ని ఆర్ సిఎండి కూడా యూజ్ చేయొచ్చు. సో విఎస్ కోడ్ లో మనకి ఫాస్ట్ గా అయిపోద్ది కాబట్టి మనం గిట్ లోకి వచ్చి దీని మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి చెక్అవుట్ మీద అయితే క్లిక్ చేద్దాం. అలానే మళ్ళీ వెర్షన్ 1 లోకి వచ్చి ఇక్కడ కూడా రైట్ క్లిక్ ఇచ్చి మళ్ళీ చెక్అవుట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం వెర్షన్ 1 లోకి అయితే వచ్చాం. అండ్ మన index.js ని కూడా చెక్ చేయొచ్చు. సో మనం వెర్షన్ 1 లోకి అయితే వచ్చాం. అండ్ ఇక్కడ కూడా సేమ్ కమాండ్ మళ్ళీ యూజ్ చేద్దాం. సో మన గ్రాఫ్ లో చూసినట్లయితే మన హెడ్ ఎక్కడ ఉంది, మనకి వెర్షన్ 1 లో ఉంది. అందుకే మనకి లెఫ్ట్ సైడ్ వెర్షన్ 1 లో కూడా విఎస్ కోడ్ లో చేంజ్ అయింది. అండ్ ఇప్పుడు మనం వెర్షన్ 1 లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం వెర్షన్ 1 అప్డేటెడ్ క్రియేట్ చేయాలి కాబట్టి పక్కన మనం అప్డేటెడ్ అనేది సింపుల్ గా చెప్దాం. అండ్ ఇప్పుడు మనం సింపుల్ గా గిట్ లోకి వెళ్ళిపోయి మళ్ళీ ప్లస్ చేసి ఇక్కడ మనం సింపుల్ గా వెర్షన్ 1 అప్డేటెడ్ అని చెప్పి సింపుల్ గా కమిట్ కూడా చేద్దాం. అండ్ ఇప్పుడు మనం చూడొచ్చు వెర్షన్ 1 కి వచ్చిన తర్వాత వెర్షన్ 1 అప్డేటెడ్ వెర్షన్ అయితే చూడొచ్చు. అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు గ్రాఫ్ లో మనకి గ్రాఫ్ అయితే స్ప్లిట్ అయి ఉంది. సో ఎగ్జాక్ట్ గా మనం దీన్ని రెప్లికేట్ చేసి అయితే చేసాం. అండ్ ఇక్కడ మనం గమనించినట్లయితే మన వెర్షన్ 3 వరకు ఇక్కడ ఉంది. అండ్ వెర్షన్ 3 కి మనకి ఇక్కడ బ్రాంచ్ నేమ్ కూడా ప్రొవైడ్ చేసింది లైక్ మెయిన్ అని. అండ్ హెడ్ చూసినట్లయితే అప్డేటెడ్ వెర్షన్, కానీ ఇక్కడ మనం కొత్త బ్రాంచ్ ని క్రియేట్ చేస్తేనే దీన్ని కూడా మనం ట్రాక్ చేయొచ్చు అనమాట. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వెర్షన్ 3 తర్వాత వెర్షన్ 1 కి వచ్చి ఈ పర్టికులర్ వెర్షన్ తర్వాత మనం వెర్షన్ 1 రీస్టోర్డ్ వెర్షన్ ని క్రియేట్ చేద్దాం. దానికోసం స్టార్టింగ్ మనం వెర్షన్ 3 కి వెళ్ళాలి. దానికోసం మనం గిట్ చెక్అవుట్ అని చెప్పి ఇక్కడ మనకి వెర్షన్ 3 ఉంది కదా, ఈ పర్టికులర్ కోడ్ ని మనం కాపీ చేసుకోవచ్చు. ఆర్ ఎయిదర్ మనం ఇక్కడ మెయిన్ అని ఉంది కదా, మన బ్రాంచ్ నేమ్ కూడా యూజ్ చేయొచ్చు. సో సింపుల్ గా ఇప్పుడు మనం మెయిన్ అని యూజ్ చేద్దాం. అండ్ ఎంటర్ మీద అయితే క్లిక్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం గమనించినట్లయితే మనకి వెర్షన్ 1 అయితే డిస్కనెక్ట్ అయింది అనమాట. అండ్ ఇప్పుడు మనం గ్రాఫ్ ను మళ్ళీ చెక్ చేసినట్లయితే మనకు ఓన్లీ వెర్షన్ 3 వరకు మాత్రమే ఉంది. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు మెసేజ్ లో కూడా ఇప్పుడు మనం బ్రాంచ్ ని క్రియేట్ చేసి ఈ పర్టికులర్ వెర్షన్ 1 అప్డేటెడ్ వెర్షన్ కూడా మనం ట్రాక్ చేయొచ్చు అనమాట. కానీ మనకి అది అవసరం లేదు. మన బ్రాంచింగ్ గురించి అప్కమింగ్ వీడియోస్ లో అయితే ఇంకా క్లారిటీగా నేర్చుకుందాం. అండ్ ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం మళ్ళీ వెర్షన్ 3 లోకి అయితే వెళ్ళిపోయాం. లెఫ్ట్ సైడ్ మనం కోడ్ ను కూడా చెక్ చేయొచ్చు. వెర్షన్ 3 లో ఉన్నాం. అండ్ ఇప్పుడు మనం వెర్షన్ 1 లోకి వచ్చి ఇక్కడ నుంచి మనం వెర్షన్ 3 పైన రీస్టోర్డ్ వెర్షన్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నాం. దానికోసం ఏం చేస్తామంటే మనం మళ్ళీ వెర్షన్ 2 కి రావాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా మనం వెర్షన్ 1 కి అయితే వెళ్ళొచ్చు అనమాట. అండ్ లెఫ్ట్ సైడ్ మనం కోడ్ ని చెక్ చేయొచ్చు. కానీ హెడ్ అయితే ఇక్కడ మనకి చేంజ్ అవ్వదు. హెడ్ మనకి వెర్షన్ 3 లోనే ఉంటుంది. అది ఎలానో కూడా చూద్దాం. సింపుల్ గా గిట్ పక్కన మనం చెక్అవుట్ అని చెప్పి సింపుల్ గా మనం మళ్ళీ ఈ వెర్షన్ 1 ఉంది కదా, ఈ కోడ్ ని కాపీ చేసుకొని దీని పక్కన పేస్ట్ చేసి ఇప్పుడు మనం ఏవేవైతే ఫైల్స్ ని రీస్టోర్డ్ వెర్షన్ గా క్రియేట్ చేయాలనుకుంటున్నామో వాటిని అయితే మెన్షన్ చేయాలి. కానీ ఇప్పుడు మనకి ఈ git3 అనే రెపోజిటరీలో ఓన్లీ ఒక్క ఫైల్ మాత్రమే ఉంది, విచ్ ఈస్ index.js. అండ్ దీన్ని మాత్రమే ఇప్పుడు మనం చేయాలనుకుంటున్నాం కాబట్టి రీస్టోర్డ్ వెర్షన్ గా ఇక్కడ మనం డాట్ యూజ్ చేద్దాం. ఒకవేళ మనకి మోర్ ఫైల్స్ ఉన్నట్లయితే వాటి నేమ్స్ ని కూడా మెన్షన్ చేయాలి. అండ్ సింపుల్ గా ఎంటర్ మీద అయితే క్లిక్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే అప్డేటెడ్ 1 path from అని చూపించి పక్కన మనకి ఏదో హ్యాష్ కోడ్ అయితే చూపించింది. అండ్ ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ గిట్ లో కూడా వెళ్ళి చెక్ చేయొచ్చు. అండ్ మనం ఎప్పుడైతే ఈ పర్టికులర్ కమాండ్ ని యూజ్ చేస్తామో అండ్ ఎండింగ్ లో మనం ఫైల్ నేమ్ ని కానీ ఆర్ మనం డాట్ ని యూజ్ చేస్తామో అప్పుడు మనకి ఈచ్ అండ్ ఎవ్రీ ఫైల్ ని మనం ఏవైతే మెన్షన్ చేసామో ఆర్ మనం డాట్ యూజ్ చేసినట్లయితే అన్ని ఫైల్స్ ని డైరెక్ట్ గా స్టేజ్డ్ లోకి అయితే పంపించేస్తుంది అనమాట. లైక్ ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ ఇప్పుడు మనం రీస్టోర్డ్ వెర్షన్ ని క్రియేట్ చేయాలంటే లైక్ మనం వెర్షన్ 1 ని ఉంచేసి రీస్టోర్డ్ వెర్షన్ అని కూడా చెప్పేద్దాం. అండ్ ఇక్కడ మనం టాప్ లో వెర్షన్ 1 రీస్టోర్డ్ అని చెప్పి సింపుల్ గా కమిట్ కూడా చేద్దాం. అండ్ ఇప్పుడు మనం చూడొచ్చు మనకి బాటమ్ లో గ్రాఫ్ ఎలా ఉంది, వెర్షన్ 1 నుంచి వెర్షన్ 2, వెర్షన్ 3 డైరెక్ట్ గా రీస్టోర్డ్ వెర్షన్ 1 ది. అండ్ ఇప్పుడు మనం దీనిలో కూడా గ్రాఫ్ చెక్ చేయాలి కాబట్టి గ్రాఫ్ చెక్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే వెర్షన్ 1 నుంచి వెర్షన్ 2, వెర్షన్ 3 అలానే వెర్షన్ 1 రీస్టోర్డ్. అలానే మనకి బ్రాంచ్ కూడా సింగిల్ బ్రాంచ్ లో ఉంది. లైక్ చూడొచ్చు మనకి టాప్ నుంచి బాటమ్ వరకు మనకి మెయిన్ అనే బ్రాంచ్ లోనే ఈ చేంజెస్ అన్ని అయితే స్టోర్ అయి ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం ఈ సింగిల్ బ్రాంచ్ ని మన గిట్ హబ్ లో పుష్ చేయాలంటే అంటే మన రిమోట్ రెపోజిటరీలో స్టోర్ చేసుకోవాలంటే సింపుల్ గా కూడా స్టోర్ చేసుకోవచ్చు. అండ్ అది ఎలా అనేది మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అయితే నేర్చుకున్నాం. సో దట్ ఇది మీకు అసైన్మెంట్ అని అయితే అనుకోండి. సో మీరు ఈ పర్టికులర్ చేంజెస్ అన్నిటిని కొత్త రెపోజిటరీని మీరు గిట్ హబ్ లో అయితే క్రియేట్ చేయండి. క్రియేట్ చేసిన తర్వాత సింపుల్ గా మీరు లోకల్ రెపోజిటరీ అంటే ఈ పర్టికులర్ git3 అనే లోకల్ రెపోజిటరీని ఇక్కడ మీరు git3 అని క్రియేట్ చేస్తారు కదా, దాంతో లింక్ చేయండి. స్టార్టింగ్ లింక్ చేసిన తర్వాత సింపుల్ గా మీరు వీటిని దానిలోకి అయితే పుష్ చేయండి. అండ్ ఇక్కడ మనం ఓన్లీ 2 కమాండ్స్ ని యూజ్ చేస్తే మొత్తం టాస్క్ కూడా కంప్లీట్ అయిపోద్ది. ఒకవేళ మీకు చేయడం రాకపోతే మన ప్రీవియస్ వీడియో చెక్ చేయండి. సో దట్ మీకు
ఎలా చేయాలనేది మళ్ళీ ఐడియా కూడా వస్తుంది. అండ్ ఈ వీడియోలో మనం ఇంకో బ్రాంచ్ విడగొట్టకుండా సింగిల్ బ్రాంచ్ లోనే మనం డిఫరెంట్ వెర్షన్స్ కి స్విచ్ చేసి రీస్టోర్డ్ వెర్షన్స్ ని ఎలా క్రియేట్ చేయాలనే దాని గురించి అయితే నేర్చుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.